హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వంశిక కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. అందరూ బాగుండాలి, అందులో మనం అందరం ఉండాలని హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నానండి. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. రెగ్యులర్గా కిచెన్లో చేసుకునే పనులను ఈ టిప్స్తో సులువుగా చేసుకోవచ్చు. మన మనీని అయితే సేవ్ చేసుకోవచ్చు అండి. ఏది మీకు బాగా నచ్చింది అనేది కామెంట్ బాక్స్లో గమనించండి. యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దామండి. సూపర్ బెస్ట్ యూస్ఫుల్ టిప్ని అయితే తీసుకొచ్చాను. 2 ప్లేట్స్ అయితే తీసేసుకున్నానండి. దానికి 2 క్యాప్స్ అయితే ఒక చిన్న సైజు ఒక పెద్ద సైజు అయితే తీసేసుకున్నాను. సేమ్ ప్లేట్స్ కూడా ఒక చిన్న సైజు పెద్ద సైజు అయితే తీసేసుకున్నాను. ఫస్ట్ చిన్న దాని సైజుకి పెద్ద క్యాప్ అయితే అంటించాను, డబుల్ టేప్ ప్లాస్టర్ పెట్టేసేసి. అలాగే పెద్ద ప్లేట్ ఏదైతే ఉందో దీనికి చిన్న క్యాప్ అని అంటించేసాను. దీనికి అడుగును కనుక ఇలా రివర్స్ తిప్పేసాము అనుకోండి పెట్టేసేసి మనకి ఈజీగా అయితే ఉంటుందండి. పైన ఏమైనా పికిల్స్ డిన్నర్ టేబుల్ పైన కూర్చున్నాము అనుకోండి, పికిల్స్ ఇలా కనుక పెట్టేసుకున్నామే అనుకోండి చూడడానికి చాలా నీట్గా అయితే ఉంటుంది. ఇలాంటి ట్రే అనేది ఆన్లైన్లో అవైలబుల్లో ఉంటుంది కదండి. మనకి ఆన్లైన్లో కొనే పని లేకుండా ఎప్పుడైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు పికిల్స్ కనుక ఉన్నాయి అనుకోండి, ఈ విధంగా కనుక పెట్టేసుకున్నామనుకోండి డిన్నర్ టేబుల్ పైన, పికిల్స్ కాకపోయినా బాటిల్స్ కాకపోయినా కానివ్వండి, మనకి ఏంటంటే ఫ్రూట్స్ ఉంటాయి కదండి, ఫ్రూట్స్ అనేవి పెట్టేసుకోవచ్చు అండి. లేదు అంటారు ఈ కిచెన్లో ఈ విధంగా పోపు గింజల బాక్స్లో కూడా పెట్టేసుకోవచ్చు. సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అండి. మనకు అవసరం లేదన్నప్పుడు తీసేసుకోవచ్చు. ఐ హోప్ టిప్ అయితే నచ్చిందని అంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక పావు గ్లాస్ వాటర్ని అయితే తీసేసుకోవాలి. దీనిలో కొంచెం అంటే టూత్ పేస్ట్ వేసానండి. కొంచెం టూత్ పేస్ట్ బాగా కలిసిపోయేలా వాటర్లో కలిపేసుకోవాలండి. ఆ తర్వాత ఉల్లిపాయ ఉంటుంది కదండి, ఆనియన్ తీసుకుని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బాగా కలిపేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేసేసండి. 10 నిమిషాల తర్వాత ఈ వాటర్ని కూడా మనం ఏంటంటే చెట్టులు రోజు ప్లాంట్స్ ఉంటాయి కదా, రోజ్ ఫ్లవర్స్ ప్లాంట్స్ కూడా వేసుకున్నామంటే మంచి రోజు ఫ్లవర్స్ బాగా వస్తాయండి. ఇప్పుడు ఏంటి అంటే నేను దూది ఉంటుంది కదండి, దూదిని కొంచెం ముంచేసుకొని దీన్ని కూడా ఏంటంటే ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసుకున్నామనుకోండి, ఈ దూదిని మనకి ఫ్రిడ్జ్ అనేది బ్యాడ్ స్మెల్ కూడా లేకుండా అయితే ఉంటుందండి. ఎవరికైనా రోజ్ ఫ్లవర్ ప్లాంట్స్ అవైలబుల్ ఉన్నా ఆ వాటర్ని జల్లేసిన రోజ్ ఫ్లవర్స్ కూడా బాగా అయితే వస్తాయి. ఐ హోప్ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చేది కనుక ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల ఇలాంటి టిప్స్ తెలుసుకోవాలనుకునే వాళ్ళకి ఈ వీడియో రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి రెగ్యులర్గా వేసుకునే చైన్స్ కానివ్వండి, రింగ్స్ కానివ్వండి, కొంచెం మురికి పట్టినా కానివ్వండి, లేదంటే సోప్ వెళ్ళిపోయినా కానివ్వండి, కొంచెం పాలిష్ తగ్గినా కానీ ఇంట్లోనే సింపుల్గా అయితే పాలిష్ చేసుకోవచ్చు అండి. ఎలా ఏంటో చూద్దామండి. కొంచెం గోరువెచ్చని నీళ్ళు తీసేసుకున్నాను. దానిలోనే కొంచెం ఒక పావు స్పూన్ సర్ఫ్ వేసేసాను. అలాగే పావు స్పూను పసుపు కూడా వేసేసి ఈ సర్ఫ్ అండ్ పసుపు వాటర్లో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలండి. ఆ తర్వాత రింగ్స్ కానివ్వండి, లేదంటే బ్యాంగిల్స్ కానివ్వండి, ఇలాంటి చైన్స్ కానీ ఏవైనా కానివ్వండి వేసేసి ఒక అరగంట ఆగండి. అరగంట తర్వాత సాఫ్ట్ బ్రెజిల్స్తో ఉంటుంది కదండి, సాఫ్ట్ బ్రెజిల్ బ్రష్ పాతది ఏదైనా ఉంది అనుకోండి, కొంచెం ఈ చైన్ ఏదైతే ఉంటుందో దీనికి కొంచెం కొంచెం వాటర్లో తడుపుకుంటూ ఏవైతే ఆ వాటర్ని సర్ఫ్ వాటర్లో దానిలో తడుపుంటూ కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి మంచి షైనింగ్ అయితే ఉంటుందని. సేమ్ గోల్డ్ షాప్లో ఎలా అయితే పాలిష్ పెడతారో సేమ్ అలానే ఈ విధంగా కనుక మన ఇంట్లో అయితే సేమ్ గోల్డ్ షాప్లో పాలిష్ పెట్టినట్టు ఉంటుంది. చాలా షైనింగ్ అయితే ఉంటాయండి. నేను ఇక్కడ క్లీన్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత మెరిసిపోతాయి. ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఈ టిప్ ట్రై చేయడం మీకు ఖచ్చితంగా వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏదో ఒక టైంలో మనకి ప్రతి ఒక్కరికి కూడా రైస్ అనేది గ్యాస్ మీద పెట్టినప్పుడు మాడిపోతూ ఉంటుంది కదండి. మాడి వాసన రాకుండా ఉండాలి రైస్ అనేది. అండ్ అలానే లోపల ఇంకా అడుగు అనేది మనం ఆఫ్ చేసినా కానీ ఆ వేడి మీద ఉండడం వల్ల ఇంకా అడుగు అంటుకుంటూ ఉంటుంది కదండి, మాడు వాసన వస్తుంది. అలా మాడు వాసన రాకుండా ఉండాలంటే ఈ విధంగా పైన ఆనియన్స్ పెట్టేసేసండి. అడుగున అనేది ఇంకా ఎక్కువ రైస్ మాడకుండా ఉండాలంటే వాటర్ తీసుకొని వాటర్లో ఈ విధంగా కనుక పెట్టేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఇలానే వదిలేసాము అనుకోండి, ఆనియన్ ప్లస్ అడుగున వాటర్ పెట్టి మనకు అడుగున ఎక్కువ మాడకుండా ఉంటుంది. అండ్ అలానే పైన రైస్ కూడా అంటే ఆ మాడు స్మెల్ అనేది లేకుండా అయితే ఉంటుంది. ఎప్పుడైనా సరే మీకు రైస్ ఇలా మాడింది అనుకోండి, ఈ విధంగా రైస్ అనేది ఖచ్చితంగా మాడు వాసన అయితే రాదు. ఐ హోప్ టిప్ కూడా నచ్చిందని. నచ్చితే ఇంకా ప్లీజ్ మీకు ఏది బాగా నచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి లిక్విడ్స్ ఎవరైనా వాడుతూ ఉన్నారనుకోండి, అది కొంచెం థిక్గా ఉంటుంది కదా, అలా మనం డైరెక్ట్గా వాడకుండా దీని లోపల సగం తీసుకొచ్చుకున్న వెంటనే సగం తీసేసి మిగిలిన సగం ఫుల్ వాటర్ కనుక పోసేసుకున్నామే అనుకోండి, అంత థిక్నెస్ కూడా మన గిన్నెలకి రెగ్యులర్గా పెట్టాల్సిన అవసరం లేదు. కొంతమంది ఏం చేస్తారు అని అంటే వేరే బౌల్లో తీసుకొని దానిలో కొంచెం వాటర్ పోసేసి అలా చేసుకుంటూ ఉంటారు. ఆ విధంగా కాకుండా ఈ విధంగా మనం తీసుకొచ్చుకున్న వెంటనే లిక్విడ్ తీసేసి వాటర్ కనుక పోసేసుకున్నాం అనుకోండి, అంత థిక్ పేస్ట్ లేకుండా ఉంటే అట్ ద సేమ్ టైం మనకి ఇదే ఒక్క బాటిల్ చాలా 2 నెలలు అయితే వస్తుంది. ఇప్పుడు ఇది యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఎవరికైనా ట్రై చేయండి. అండ్ అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సూపర్ యూస్ఫుల్ టిప్ని అయితే తీసుకొచ్చేసానండి. ప్రతి ఒక్కరు ఏం చేస్తామండి, మన రైస్ కడిగిన వాటర్ ఉంటాయి కదా, అవి అనవసరం
అనవసరం అని చెప్పేసి పడేస్తూ ఉంటాం షింక్లో. అయితే కొంతమంది ఏం చేస్తారంటే ప్లాంట్స్ కూడా వేస్తూ ఉంటారు కదండి. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే టిప్ అంటే ఇన్ని విధాలుగా మనం రైస్ వాటర్ను ఉపయోగించుకోవచ్చా అనేటువంటి సూపర్ యూస్ఫుల్ టిప్ని అయితే తీసుకొచ్చేసానండి. రైస్ వాటర్ని ఈ విధంగా వాటర్ వేసి కడిగేసి దాన్ని పక్కన పెట్టేశానండి ఒక గ్లాస్లో. ఈ గ్లాస్ వాటర్ అయితే అయినాయి కదా నాకు, దీనిలో సగం గ్లాస్ మాత్రం ఎప్పుడైతే వాడుతానండి. సగం గ్లాస్ దేనికి ఉపయోగిస్తానో చెబుతున్నానండి. ఈ సగం గ్లాస్ వాటర్ని తీసుకొచ్చి ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదండి, ఐస్ ట్రేలో కనుక వేసేసి ఒక గంట సేపు పాటు ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసామనుకోండి, మనకు ఐస్ క్యూబ్స్ అనేది రెడీ అయిపోతాయి కదా. ఐస్ క్యూబ్స్ రెడీ అయిన తర్వాత మన స్కిన్ పైన ఎప్పుడైనా సరే మేకప్ వేసుకునే వాళ్ళు ఉంటారు కదా, లేదంటే మాయిశ్చరైజర్స్ కానివ్వండి, లేదంటే ఫౌండేషన్స్ కానివ్వండి అప్లై చేసుకునే వాళ్ళు బిఫోర్ ఒక 15 మినిట్స్ ముందు ఈ ఐస్ క్యూబ్ కనుక పెట్టేసుకొని ఎలాంటి టవల్తో తొడవకుండా ఆ తర్వాత మీరు మాయిశ్చరైజర్ కానివ్వండి లేదంటే మేకప్ కానీ వేసుకున్నారే అనుకోండి, లాంగ్ లాస్టింగ్ అయితే ఉంటుంది. మన టాల్కమ్ పౌడర్నే రాసుకోండి, లాంగ్ లాస్టింగ్ ఉండడానికి ఇది బాగా ఉపయోగపడుతుందండి. స్కిన్ మంచిగా టైట్నింగ్ కూడా అవుతుందండి. ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఇది ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చి సూపర్ యూస్ఫుల్ టిప్ అండి. షాంపూ చేసేటప్పుడు ఖచ్చితంగా కొంచెం వాటర్ వేసి షాంపూని మిక్స్ చేసుకుని ఆ తర్వాత హెయిర్ వాష్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఏదైతే నార్మల్ వాటర్తో మీరు షాంపూని మిక్స్ చేసే బదులు బియ్యం కడిగిన నీళ్ళతో షాంపూని మిక్స్ చేసి ఈ వాటర్తో కనుక మన హెయిర్ వాష్ కనుక చేసాము అనుకోండి, మనం ఏం చేస్తామంటే షాంపూ చేసిన తర్వాత హెయిర్ కొంచెం కండిషన్గా ఉండే కండిషనర్ అనేది పెడుతూ ఉంటాం కదా సిల్కీగా ఉండడానికి. మనకి స్పెషల్గా కండిషనర్ అయితే ఏం అవసరం ఉండదు. ఈ షాంపూ వాటర్తో కనుక మన హెయిర్ వాష్ కనుక చేసుకున్నారనుకోండి, స్పెషల్గా కండిషన్తో అవసరం లేకుండా మంచి సిల్కీగా మంచి హెయిర్ కండిషన్ కూడా ఉంటుందండి. ఎవరికైనా కండిషనర్ లేనప్పుడు ఈ వాటర్తో కనుక ఈ షాంపూ వాటర్తో కనుక ట్రై చేసి చూడండి, బియ్యం వాటర్ తోటి మీరు హెయిర్ అనేది చాలా సిల్కీగా ఉంటుంది, కండిషనింగ్ అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చితంగా ప్లీజ్ పక్కన బెల్ సింబల్ అయితే యాక్టివేషన్లో ఉంచుకొని ఆల్ అన్ని బటన్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ బియ్యం కడిగిన నీళ్ళని ఒక స్ప్రే బాటిల్ అయితే తీసేసుకున్నాను. దీనిలో కొంచెం టూత్ పేస్ట్ కూడా వేసేసుకున్నానండి. దీన్ని బాగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత దీన్ని ఏంటి అంటే మన ఫ్రిడ్జ్ని క్లీన్ చేసుకోవచ్చు, అలాగే డైనింగ్ టేబుల్స్ని క్లీన్ చేసుకోవచ్చు, గ్యాస్ స్టవ్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు నేను చెప్పబోయేది అంటే ది బెస్ట్ టిప్ అండి ఇది. మన కొన్నిసార్లు ఏంటి అని అంటే ఫ్రిడ్జ్ లోపల పాలు కానివ్వండి పెరుగు కానీ అలా పడిపోయింది, అక్కడ ఎంత నీట్గా క్లీన్ చేసినా కానీ ఆ పాల వాసన పెరుగు వాసన వస్తూనే ఉంటుంది కదా. అలాంటి అప్పుడు ఒకసారి ఆ పెరుగుని పాత స్పాంజ్ తోటి క్లీన్ చేసేసి మనం ఏదైతే ముందుగా తయారు చేసుకున్న బియ్యం పేస్ట్ వాటర్ ఆ వాటర్ ఒక స్ప్రే చేసేసి క్లాత్తో కనుక తుడిచేసామనుకోండి, ఆ ఫ్రిడ్జ్ అంతా కూడా పాల వాసన అలాగే పెరుగు వాసన రాకుండా అయితే ఉంటుందండి. కొన్నిసార్లు ఏంటి అంటే మనం ఫ్రిడ్జ్ లోపల నాన్ వెజ్ కూడా పెడుతూ ఉన్నప్పుడు ఎంత నీట్గా మనం క్లీన్ చేసినాక నాన్ వెజ్ స్మెల్ వస్తూ ఉంది అనుకోండి, ఈ వాటర్తో కనుక మీరు క్లీన్ చేసి చూడండి, మనకి ఆ నాన్ వెజ్ స్మెల్ అయితే లేకుండా అయితే ఉంటుంది. అండ్ అలానే ఫ్రిడ్జ్ పైన కూడా అండి, పైన డోర్స్ కూడా మనం ఈ వాటర్తో కనుక క్లీన్ చేసుకున్నామంటే మంచి షైనింగ్ ఉంటాయండి. అలానే చాలా నీట్గా కూడా దుమ్ము అనేది లేకుండా క్లీన్ అయిపోతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి వాష్రూమ్లో మిర్రర్స్ కానివ్వండి, లేదు అంటే ఈ విధంగా వాష్ ఏరియాలో మిర్రర్స్ ఉంటాయి కదండి, దీనిపైన ఏంటంటే సోప్ మరకలు వాటర్ మరకలు పడుతూ ఉంటాయి కదండి. అలాంటప్పుడు ఈ వాటర్ ఏదైతే ఉందో వాటర్ ఒక్కసారి స్ప్రే చేసి పాత క్లాత్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి, మన మిర్రర్ అనేది చాలా నీట్గా అయితే కనుక ఆ సోప్ మరకలు ఆగే వాటర్ మరకలు అనేది లేకుండా అయితే ఉంటాయి. నెక్స్ట్ టిప్ వచ్చేసి కిచెన్ టవల్స్ ఉంటాయి కదండి, ఇవి ఏంటి అని అంటే మనకి రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కాబట్టి కొంచెం జిడ్డుగా ఉంటాయి, అలాగే ఆయిల్ స్మెల్ వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు నాన్ వెజ్ వచ్చినప్పుడు నాన్ వెజ్ స్మెల్ కూడా వస్తూ ఉంటాయి. మనకి ఆ స్మెల్ అనేది లేకుండా చాలా నీట్గా క్లీన్ అవ్వాలి. ఒక్కసారి బ్రష్ కొట్టగానే మనకి ఆ స్మెల్లు ఆయిల్ జిడ్డు అనేది లేకుండా ఉండాలంటే ఒక గ్లాసు వాటర్ని తీసుకొని కొంచెం సర్ఫ్ వేసేసి వాటర్ పెట్టేసి కొంచెం మరగాగిన తర్వాత ఏవైతే మనం క్లాత్లు పెట్టాలనుకున్నా ఇవి పెట్టేసేసేయండి. ఇంకా ఆల్మోస్ట్ దింపబోతున్నాం అనగా రైస్ వాటర్ ఏదైతే ఉన్నాయో బియ్యం కడిగిన నీళ్ళు కూడా పోసేసి ఒక గంట సేపు ఈ క్లాత్లు అలాగే నానబెట్టేసేసండి. ఆ తర్వాత మీరు వాష్ చేసుకున్నారే అనుకోండి, చల్లారిన తర్వాత మనకి ఆ జిడ్డు స్మెల్ లేకుండా ఉంటుంది, ఆయిల్గా ఉంటుంది. నాన్ వెజ్ స్మెల్ ఏదైతే ఆ ఆయిల్ నాన్ వెజ్ స్మెల్ కూడా లేకుండా అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు మస్ క్లాత్లు కనుక క్లీన్ చేసుకున్నారే అనుకోండి కిచెన్ టవల్స్ని, అలాంటి జిడ్డు స్మెల్ కూడా లేకుండా అయితే ఉంటుంది. ఐ హోప్ టిప్ కూడా నచ్చితే ఈ టిప్స్ అన్నీ ఒకసారి ట్రై చేయండి. ఏది మీకు బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. రేపటి వీడియోలో మంచి టిప్స్ మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ అందరూ అయితే హ్యాపీగా ఉన్న హార్ట్ఫుల్గా అయితే కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవర్ వాచింగ్.